నమస్తే. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జగన్ మీ మీద అయితే కొత్త ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? వ్యక్తిగత విమర్శల, రాజకీయ విమర్శలు అనుకోవాలి అంటే ఆడ లేరా మీరు ఇప్పుడు తీసుకుంటాము? అబ్బా అది రాదు నీకు అదిగా. ఎందుకు జగ్గారెడ్డి టార్గెట్ చేశారు కొత్త ప్రభాకర్? బొందా ప్రభాకర్ రెడ్డి టార్గెట్ పనికి అంత ఏముంది? సరే ఒక మాట చెప్తా, ఏదో పైసల కోసం అన్నాడు కదా ప్రభాకర్ రెడ్డి. జగ్గారెడ్డి గుణగణాలు అంచనా నువ్వు వేయలేవు. నా గుణము, నా పుట్టుక, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన పుట్టుక సూపరు. నీతి ఇండ్లలో మూటలు కట్టి పెట్టేటోని కాదు నేను. నువ్వేదో రైతులకు అన్నావు కదా, ఒక మాటలో కొంత ఒక 2017 సభ జరిగినప్పుడు బాగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ రోజున మా అంజనేయులు భూమి అమ్మిండు, వాళ్ళు వీళ్ళు పైసలు తెచ్చిర్రు, ఇట్లా చేసినాము అని కొంత ఎమోషన్ అయినా. ఓకే, మేము మస్తు సంపాదించినాము కానీ మేము ఖర్చు పెట్టేసినాము, అడిగిన వాళ్ళకి ఇచ్చేసినాము. అది మాకు అట్లా మా అమ్మ నాయన అట్లా ముట్టించారు. నన్ను ఏం చేయాలి? ప్రభాకర్ రెడ్డితో జమ చేసి పుట్టి వాళ్ళ అమ్మ నాయనేమో జమ చేయనిగా వాడిని పుట్టించారు. నా పుట్టుక అట్లా కాదు. కాబట్టి అతనేదో వాళ్ళ కార్యకర్తల దాంట్లో ఎమోషన్ మాట్లాడిండు. నా ఎమోషన్ ఏమో కొంత బాధల ఉనికి కనెక్ట్ అవుతా. ప్రధానంగా జగ్గారెడ్డి గారి కూతురు వివాహం ఉన్నప్పటికీ కూడా మీడియా సమావేశం పెట్టినట్టే చాలా హట్ అయి ఉండొచ్చు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. సో ఏం చెప్తారు దీన్ని? అదే అంటున్నా కదా, ఇప్పుడు నా క్యారెక్టర్ని అతను అందరూ తెలుసు కదా, నా ఊర్లో ఎవరిని అడిగినా చెప్తాడు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ కమిషన్లు, అరే నాయన కమిషన్లో అందుకే ఏందో వాళ్ళు అన్న మీ కేసీఆర్ ఫ్యామిలీ మొత్తమే అలీబాబా 40 దొంగలు రా, అందులో నువ్వు ఒక సభ్యునివి. నువ్వేమో టికెట్లకు కొంటావు, బీఫామ్ కొంటావు, నువ్వు తెచ్చుకుంటావు. ఇప్పుడు ఎంపీగా బీఫామ్కి పైసలు ఇచ్చినావు, బీఫామ్ ఇచ్చారు. నువ్వేం లీడర్వా? నువ్వేమన్నా నువ్వు లీడర్ అయితే కావు కదా. డైరెక్ట్గా కేసీఆర్ దగ్గర పోయినావు, 50 కోట్లు ఇచ్చిన అంటారు కదా బయట, ఏదో ఇచ్చినట్టున్నావు, బీఫామ్ తెచ్చుకున్నావు. ఎమ్మెల్యే పైసలు ఇచ్చినావు, తెచ్చుకున్నావు. నేను అట్లా కాదు కదా. నేను గల్లీలలో తిరిగినా, పబ్లిక్లలో వండుకున్నా, ధర్నాలు చేసిన, రస్తాలు చేసిన పబ్లిక్ ఇష్యూస్ మీద. అట్లా కౌన్సిలర్, చైర్మన్, ఎమ్మెల్యే దాకా వచ్చిన. నీతిని బీఫామ్ కొనుక్కొని వచ్చినాను కాదు కదా. ఎందుకు మాట్లాడతాడు పిచ్చోడు? పనికిమాల మాటలు, శాతగాని మాటలు ఎందుకు మాట్లాడుతాడు? ఎక్కడ సరిపోతాడు? నాకేమో అసలు నేను మాట్లాడొద్దు. ఎందుకంటే ఆయన పెద్ద ఇదేం కాదు కదా. నేనేమో కష్టపడి వచ్చిన లీడర్ని, నువ్వేమో బీఫామ్ కొనుక్కొచ్చిన లీడర్కి ఫరక్ లేదా? నాకు నీకు నేనేం కష్టజీవిని. అదొక శుభకార్యం చేస్తున్న టైంలోనే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ అంశాన్ని తెర మీద తీసుకురావడం ఏమనిపిస్తుంది? ఏం టైం బాగలేదు మాట్లాడిండు అంతే, లేకపోతే ఇన్ని తిట్లు రాకుండే. ఈరోజు వాళ్ళకి ఫ్యామిలీ మీద కేసీఆర్ ఫ్యామిలీ అంతా చదివేసిన ఇప్పుడు అంతా. అన్నీ లిక్కర్ స్కామే, ఇసుక స్కామే, కాళేశ్వరం స్కామే, బియ్యం స్కామే, భూములు స్కామే, గొర్రెలు స్కామే, బర్రెలు స్కామే, ఏమున్నాయి కోళ్ళు స్కామే. మొత్తం ఇల్లే మాఫియా కదా, కుటుంబమే మాఫియా. కుటుంబం మాఫియాలో ఇతనొకడు, చెంచాలు ప్లేట్లు అంది ఇష్టోడు ఈయనొకడు. అరే మీరేంద్రా నాయన నా గురించి మాట్లాడేది? ఉన్నాదిరా నీకు దమ్ము? నీకు ప్రభాకర్ రెడ్డి నీకు అంత ఉంటే నీ ఆస్తి వంచు చూస్తా. నువ్వు నా మీద మాట్లాడావు కదా, నీది అటో ఇటో 1000 కోట్లు ఉంటుంది అనుకుంటు, నువ్వు పంచు. లేదు నేనైనా ఫ్యూచర్లో లీగల్గా సంపాదించి నేనైనా వంచుతా. నీ మొగతనం ఉంటే ఆడ చూపెట్టు, పంచు. నువ్వు మొగోను అయితే నీ దగ్గర ఉన్న 1000 కోట్లు పంచు. నువ్వు మొగోను అయితే, నీ మొగతనం ఉంటే లేకపోతే నేనైనా చూపెడతా. ఫ్యూచర్లో సంపాదించి జగ్గారెడ్డి ఇప్పుడు కూడా మొగోడు పంచుట్లో నేనే మొగోని, ఈడే మొగోని, ఇతనితో ఏమవుతుంది? తప్పు, అనవసరంగా తొందరపడ్డాడు. సరే ఏదైతే ఏముందిలే కానీ నీవు నన్ను అనడం కంటే నీ ఆస్తిని పంచేసేయి. నీ 1000 కోట్లు రైతులకు పంచేయి, లేదా నేనైనా సంపాదించి వంచా. దీనికి సిద్ధమా చెప్పు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక కామెంట్ చేసాడు, 12 నెలలు అంటే డిసెంబర్లో ముఖ్యమంత్రి మారుతాడు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీతోటే మరి ప్రధాని దించేంత సత్తా లేదు, వాళ్ళతో ఏం కాలేదు, రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమవుతుందని కామెంట్ చేస్తారు. ఏం చెప్తారు? ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీస్తారు, మాకు లేని పంచాయతీ నీకెందుకు? మహేశ్వర్ రెడ్డి మొదటిసారి కాదు, గతంలో బీఆర్ఎస్ నాయకులు కూడా ముఖ్యమంత్రి మారుతారన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి మారుతారని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఈ వరుస విమర్శలు అనుకోవాలి? ముఖ్యమంత్రిని మార్చాలనే చర్చ లేదు, ఆలోచన లేదు. వాళ్ళు మహేశ్వర్ రెడ్డి వాళ్ళకి ఏదో పనిలేక మాట్లాడుతున్నారు కానీ ముఖ్యమంత్రిని ఎందుకు మారుస్తారు? ఏం అవసరము?
అంతే ఆ చర్చ ఎందుకు ఉంటుంది ఈడంతా పరిపాలన జరుగుతున్నది, మంచి పరిపాలన జరుగుతున్నది, పనికిమాల ముచ్చట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి దానికి పెద్ద రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద మరి కొత్త ప్రభాకర్ రెడ్డికి జగ్గారెడ్డి అయితే కౌంటర్ ఇస్తున్నాడు. సో మొగోడిలా నేను నా ఆస్తులన్నీ భవిష్యత్తులో సంపాదించి ప్రజలకు పంచిపెడతా, నీకు 1000 కోట్ల ఆస్తులు వచ్చు, మరి నిజంగా మొనగాడివి మొగాడు అయితే నీ ఆస్తులు పంచిపెట్టంటూ మరి జగ్గారెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం మరి కొత్త ప్రభాకర్ రెడ్డి నుంచి సవాల్కు ప్రతి సవాల్ వస్తుందా లేకపోతే సైలెంట్గా ఉంటాడా? కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్.